నుంచి చనిపోయిన దాకా కనుక పరిపూర్ణమైన జీవితం కనుక అనుభవించినట్టయితే 4 దశలు ఉంటాయట. ఆ 4 దశలు ఏంటంటే బాల్య, యవ్వన, కౌమార్య, వృద్ధాప్య. అంటే బాల్యం అంటే పసితనం, ఏం తెలియదు. యవ్వనం అంటే అన్ని తెలుసుకుంటాడు, ఏం తెలియదు. కౌమార్యం అంటే నీ పరిస్థితి, అల్లం బిడ్డలు బాధల బందీలో చుట్టుకొని పోతారంట. ఏంటి వృద్ధాప్యం ఉంది, ఇక ఎవరిని ముద్ద పెడితే శివశివ అన్నం అని చెప్పి ఉంటారు. అయితే ఈ 4 దశలో కూడా మానవ జన్మిత్రంలో ఎంత నీతిగా నిజాయితీగా వచ్చినా కూడా ఏదో సమయంలో పాపపుణ్యాలు తప్పులు చేయడం అనేది సహజం. ఈ పాపపుణ్యాలు తప్పులను ప్రక్షాళన చేయించుకుంటేనే మేము పడవలు తీసుకెళ్లి కైలాసం వదిలిపెడతాం స్వామి, లేదంటే దక్షిణముఖంగా వెళ్ళమని చెప్పి చెబుతారంట ద్వారపాలకులు. అనగానే మెమ్మగారు అంటారు, శివకుమార్ గారు, అయ్యా నేను బతుకున్నంత కాలం కూడా నీతిగా నిజాయితీగా వచ్చాను, నలుగురికి ఉపకారం చేసినా కానీ శివకు కూడా ఉపకారం చేయలేదు. కాబట్టి 365 రోజుల నుంచి కూడా నా యొక్క ఆత్మ అనేది క్షుద్బాధ భరాయించి తిరుగుతున్నాను పేద రూపంలో. నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు, వారు కూడా వారి యొక్క శిక్షానుసారంగా, వాళ్ళ యొక్క భక్తానుసారంగా శాంతకర్మలన్నీ కూడా చేసి ఇక్కడికి పంపించారు. కాబట్టి మీరు కూడా నా ఎందుకు దయవుంచి ఆ పడవలో తీసుకెళ్ళి కైలాసంలో వదిలితే ఆ శివ సాన్నిధ్యానికి వెళ్ళి ఆ శివనామ స్మరణ చేసుకుంటూ ఆ శివులో ఐక్యమైపోతానే కానీ ఆ యమలోకం అనేది వెళ్ళని చెప్పేసి ఆమె బాధపడుతుందట. అయ్యా మీ యొక్క సేవకులు మాత్రం కానీ మాకు అనుమతి లేదు, మరి ఏదైనా ప్రత్యాయం ఉంటే చెప్పండి స్వామి అంటున్నారు శివకుమార్ గారు. వాళ్ళు చెబుతారంట, మానవ జన్మలో తెలుసో తెలియక పాప పుణ్యాలు తప్పులు చేయడం సహజం. అదే సర్వ పాప నివారణ, సకల దోష నివారణ, సకల దేవతలు కూడా ఉండేది, కోటి దేవతలు కూడా కొలు ఉండేది ఒక గోవులోనే. కాబట్టి ఆ గోదానం చేసిన పుణ్యఫలం కనుక మీరు సంక్రమించినట్లయితే కనుక మేము పడవలో తీసుకెళ్తామమ్మా, లేదంటే మీరు చేయగలిగింది లేదు దక్షిణముఖంగా వెళ్ళండి, లేదంటే ఇంకొంచెం నడుచుకుంటూ వెళ్తే ఆ నది కూడా వస్తుంది, ఆ నది దాటి వాటి అవతల ఒడ్డుకి వెళ్ళగలిగితే కనుక ఆ కైలాసం వస్తుందని చెప్పేసి వాళ్ళు సెలవిస్తున్నారు. ఆ సెలవింగానే అలా అయితే ఈ యమలోకం వెళ్ళటం ఇష్టం పడక మళ్ళీ ఆ నది వైపు నడక సాగించి నది దాటుదామని చెప్పి వెళ్తుండగా సగం మార్గం వెళ్ళంగానే ఆ నదిలో నుంచి దుర్భరమైన దుర్వాసన వస్తుందట. ఆ నదిలో నుంచి